2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఇక అప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ 9 దేశాల్లో పర్యటించారు. అందులో 7 మాజీ సోవియట్ దేశాలున్నాయి. మిగతా 2 దేశాలు మాత్రం చైనా, ఇరాన్. ఈ 2 అమెరికా శత్రు దేశాలు. అవి కాకుండా ఇతర దేశాలకు పుతిన్ వెళ్లలేదు. కానీ తొలిసారిగా ఇరాన్ కాకుండా ఇతర గల్ఫ్ దేశాల్లో పుతిన్ అడుగు పెడుతున్నారు. అది కూడా అమెరికాకు సన్నిహితంగా ఉన్న దేశాలకు వెళుతున్నారు. ఇది అమెరికాకు మింగుడు పడని విషయం. అయితే పుతిన్ అసలు ఎందుకు అరబ్ దేశాలకు వెళుతున్నారు? అమెరికా మిత్ర దేశాలు పుతిన్కు ఎందుకు స్వాగతం పలుకుతున్నాయి? అమెరికాకు వ్యతిరేకంగా ఏవైనా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారా? వాచ్ ది స్టోరీ. గల్ఫ్ దేశాల్లో పుతిన్ పర్యటన దేనికి? రష్యా ఎజెండా చమురు ధరల, రాజకీయాల? ఇజ్రాయెల్ యుద్ధంపై అరబ్ దేశాల వైఖరేంటి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశీ పర్యటనకు బయలుదేరారు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన అనంతరం పుతిన్ విదేశీ పర్యటనకు అరుదుగా వెళ్తున్నారు. తాజాగా ఏ దేశాల్లో క్రెమ్లిన్ బాస్ పర్యటించనున్నారు అంటే 2 దేశాల్లో. అది కూడా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. ఈ పర్యటనలో ముందుగా పుతిన్ యుఏఈకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి సౌదీ అరేబియాను సందర్శించనున్నారు. అసలే పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ తరుణంలో పుతిన్ ఎందుకు ఆయా దేశాల్లో పర్యటించనున్నారు? ఎందుకు పుతిన్కు ఈ పర్యటన కీలకమైంది అంటే, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు 9 దేశాల్లో మాత్రమే పర్యటించారు. వాటిలో 7 మాజీ సోవియట్ దేశాలున్నాయి. ఇవి కాకుండా ఇరాన్, చైనాలో మాత్రమే పుతిన్ పర్యటించారు. ఇప్పుడు అదే దిశగా క్రెమ్లిన్ బాస్ మరింత ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యుఏఈకి వెళ్తున్నారు. ఈ దేశాలపై మాస్కో అధినేతకు ఎంతో విశ్వాసం ఉంది. అయితే పుతిన్ పర్యటనకు ఎజెండా ఏంటన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే రష్యా, సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఉన్న కామన్ పాయింట్ ఒక్కటే, అదే చమురు. ఈ 3 దేశాలు ఓపెక్ ప్లస్ సమూహంలో ఉన్నాయి. ఓపెక్ ప్లస్ అనేది చమురు ఉత్పత్తి దేశాల గ్రూపు. వారం రోజుల క్రితం చమురు ఉత్పత్తిని స్వచ్ఛందంగా తగ్గించాలని ఓపెక్ ప్లస్ కూటమి దేశాలు అంగీకరించాయి. ఆ మేరకు రోజుకు 22 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలన్న ప్రధాన నిర్ణయాన్ని ఈ దేశాలు ప్రకటించాయి. ఎందుకు చమురు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి అంటే, చమురు ధరల్ని పెంచాలని ఓపెక్ ప్లస్ భావిస్తోంది. సెప్టెంబర్ చివర్లో బ్రెంట్ రకం క్రూడ్ బ్యారెల్కి $94 వద్ద ట్రేడ్ అయింది. నవంబర్ నాటికి బ్యారెల్ ధర $77 పడిపోయింది. ధరల పతనాన్ని ఓపెక్ ప్లస్ అడ్డుకోవాలని యోచిస్తోంది. చమురు ధరల్ని నియంత్రించడానికి మెరుగైన మార్గమేంటి అంటే, ఉత్పత్తిని తగ్గించడమే పరిష్కారమని ఓపెక్ ప్లస్ నిర్ణయించింది. ఎందుకు అంటే, ఇది సింపుల్గా ఎకానమిక్స్. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు ఉత్పత్తిని తగ్గిస్తే ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. కానీ అది జరిగిందా అంటే ఇంకా లేదు. చమురు ఉత్పత్తి కోతలపై మార్కెట్లను ఓపెక్ ప్లస్ ఒప్పించలేదు. నిజానికి ఉత్పత్తిని తగ్గిస్తామని ప్రకటించిన అనంతరం క్రూడ్ ధర పడిపోయింది. బ్రెంట్ రకం క్రూడ్ ఆయిల్ 2% తగ్గింది. దీనికి కారణం ఏంటి అంటే, ఆర్థిక వ్యవస్థల పరిస్థితి అంత బాగాలేదు. చమురుకు భారీగా డిమాండ్ ఉంటుందని ఎవరూ భావించలేదు. ఈ కారణంగానే రష్యా అధ్యక్షుడు గల్ఫ్కు ప్రయాణమయ్యారు. దీనికోసం ఒక వ్యూహాన్ని క్రెమ్లిన్ బాస్ అనుసరిస్తున్నారు. ఖజానాలోకి మొత్తం చమురు నిధులను ప్రవహించేలా ప్లాన్ వేశారు. ఈ వ్యూహాన్ని ఇప్పటికే మాస్కో ధృవీకరించింది. పుతిన్ ఎజెండాలో చమురే కీలకమైంది అని రష్యా చెప్తోంది. సౌదీ అరేబియా, యుఏఈతో ఓపెక్ ప్లస్ ఫార్మాట్లోనే చర్చలు జరుగుతాయని రష్యా వెల్లడించింది. అంతేకాదు, అరబ్ దేశాలకు రష్యా సహకారం ఎప్పుడూ ఉంటుందని క్రెమ్లిన్ వెల్లడించింది. చమురు మార్కెట్ అనిశ్చితికి గురవుతోందని రష్యా చెప్తోంది. ఈ నేపథ్యంలోనే సమన్వయం కోసం పుతిన్ గల్ఫ్ బాట పట్టినట్టు క్రెమ్లిన్ స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలో కింగ్ మహమ్మద్ బిన్ సల్మాన్తో పుతిన్ చర్చలు జరుపుతారు. పుతిన్కు సల్మాన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016 చివర్లో చమురు ధరలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. అప్పట్లో ఓపెక్ పేరుతో చమురును ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు మాత్రమే సమూహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి చేసే అన్ని దేశాలను ఒకే తాటిపైకి తేవాలని కింగ్ సాల్మన్ భావించారు. ఆ మేరకు పుతిన్ను సంప్రదించారు. ఆ తర్వాత ఇరువురు నేతలు కలిసి చమురు ఉత్పత్తి చేసే అన్ని దేశాలను ఒక వేదికపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓపెక్ ప్లస్ కూటమిని కింగ్ సల్మాన్, పుతిన్ కలిసి ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ఇలాంటి మ్యాజిక్ కోసం పుతిన్ ప్రయత్నిస్తున్నారు. నిజానికి 2024 చమురు దేశాలకు అంత మంచిది కాదు. ఆయా దేశాల ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా వృద్ధి పుంజుకోవటం లేదు. అంటే చమురు డిమాండ్ అనుకున్నంతగా లేదు. ఈ పరిణామాలు రష్యా, సౌదీ వంటి చమురు ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలకు ఇది చేదు నిజం. ఇప్పటికే చమురు ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం బ్రెంట్ రకం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $77 పడిపోయింది. సింపుల్గా చెప్పాలంటే చమురుకు డిమాండ్ పడిపోయింది. దీంతో రష్యా, సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
రష్యా జీడీపీలో చమురు, గ్యాస్ నుంచి వచ్చే ఆదాయం 28%, సౌదీ అరేబియా జీడీపీలో 40% ఉంటుంది. అందుకే ఈ రెండు అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. చమురు ధరలు పతనమైతే ఆయా దేశాలు పూర్తిగా నష్టపోతాయి. చమురు ధరల పతనాన్ని అడ్డుకోవడానికి పుతిన్, కింగ్ సల్మాన్ ఆసక్తి చూపుతున్నారు. చమురు మాత్రమే కాదు, ఇందులో రాజకీయాలు కూడా ఉన్నాయి. అత్యంత కీలకమైన సమయంలో పుతిన్ పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ దాడుల్ని ప్రారంభించింది. ఈ విషయంలో అమెరికాపై పలు అరబ్ దేశాలు సహనం కోల్పోతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధాన్ని ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవటం లేదని అరబ్ దేశాల అధినేతలు భావిస్తున్నారు. బైడెన్ కేవలం ఇజ్రాయెల్కే మద్దతిస్తున్నారని, పాలస్తీనాను పట్టించుకోవటం లేదంటూ అసహనానికి గురవుతున్నారు. అంటే అమెరికాను గల్ఫ్ దేశాల నుంచి పుతిన్ దూరం చేస్తారన్న చర్చ మొదలైంది. అయితే ఆయా గల్ఫ్ దేశాలు వాషింగ్టన్కు దూరం కాకపోవచ్చు, కానీ తటస్థ దేశాలుగా మారొచ్చు. నిజానికి పలు దేశాలు ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అదే సమయంలో రష్యన్లు సైతం గల్ఫ్ దేశాల వైపు చూస్తున్నారు. తమ డబ్బును యుఏఈ వంటి దేశాలకు మళ్లిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు రష్యన్లు ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వారంతా గల్ఫ్ దేశాలకు మారుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ కోణంలోనే చూస్తే యుఏఈలో ఆస్తులను కొనుగోలు చేస్తున్న వారిలో రష్యన్లు అగ్రస్థానంలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రియల్ ఎస్టేట్ 125% పెరిగినట్టు అక్కడి రియల్టర్లు నివేదిస్తున్నారు. ప్రధానంగా రష్యన్ కంపెనీలకు యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు వేదికలుగా మారుతున్నాయి. అందుకు ఉదాహరణే లుక్ ఆయిల్ కంపెనీ. ఇది రష్యాలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థ. గతేడాది ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలను యూరోప్ నుంచి తరలించింది. స్విట్జర్లాండ్ నుంచి దుబాయ్కు మార్చింది. దీన్ని బట్టి చూస్తే రష్యన్లకు గల్ఫ్ స్వర్గధామంగా మారింది. రష్యన్ సంస్థలు, సంపన్నులైన ఒలిగార్చులు, పుతిన్ ఇప్పుడు అరబ్ దేశాలకు వెనక వైపుకు మొగ్గు చూపుతున్నారు. పుతిన్ కూడా ఇలాంటి భయాందోళనలు లేకుండా గల్ఫ్ దేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. నిజానికి గల్ఫ్ దేశాలు రెండు మార్గాలను అనుసరిస్తాయి. సంపన్న సందర్శకులను స్వాగతించడానికి ఆసక్తి చూపుతున్నాయి. చమురు అనంతరం భవిష్యత్తు కోసం ఈ రకమైన వ్యూహాన్ని ఈ అరబ్ దేశాలు అనుసరిస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాలు వ్యూహాత్మకంగా అమెరికాకు దూరం జరుగుతాయా? రష్యాను అనుసరించేందుకు సిద్ధమవుతాయా? అందుకోసం ఏమైనా దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందిస్తాయా అన్నది తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.